నియోజకవర్గంలో రాబోయే సీజన్లో త్రాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలియజేశారు. విడపనకల్లు మండలంలోని జీబీసీ మెయిన్ కెనాల్ పంప్ హౌస్ అలాగే ఉరవకొండ మండలం నింబగల్లు ట్యాంక్ ను ఆయన తనిఖీ చేశారు. ఇక తుంగభద్ర నుంచి విడుదలయ్యే నీటిని పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయానికి నీటి సరఫరా సాధ్యం కాదు అని రైతులు ప్రత్యామ్నాయ పంటలు మైక్రో ఇరిగేషన్ విధానాలను అనుసరించాలని సూచించారు. ఇవన్నీ కూడా నీళ్ళు మనం ఎక్కడి నుంచి డ్రా చేస్తామంటే హెచ్ఎల్సీ కెనాల్ నుంచి డ్రా చేయడం జరుగుతాయి. సో రాబోయిన నెలలో మోస్ట్లీ మనకు తుంగభద్ర నుంచి రిలీజ్ ఉండడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాటర్ని 100% మనం డ్రింకింగ్ వాటర్కి వాడుకుంటామని అనుకున్నాము. దానికి సంబంధించిన తగు చర్యలు తీసుకున్నాము. డిపార్ట్మెంట్లందరూ కూడా దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. నాకు రైతులందరూ కూడా నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఈ యొక్క పీరియడ్లో ఎటువంటి పరిస్థితుల్లో మనం అగ్రికల్చర్కి నీళ్ళు ఇవ్వడానికి వీలవ్వదు. ఈ సీజన్లో మనకు వర్షాభావంతో మనకు రెగ్యులర్గా ఉన్న మన దగ్గర ఉన్న ట్యాంక్స్లో డ్రింకింగ్ వాటర్ కోసం ఉన్న ట్యాంక్లో ఉన్న నీళ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నానండి. ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్కి పెట్టుకుంటాము. డ్రింకింగ్ వాటర్ పెట్టుకున్న తర్వాత ఏదైనా అవకాశం దొరికినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఏదైనా ప్రయత్నం చేయగలుగుతాం. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం 100% డ్రింకింగ్ వాటర్కే ప్రయారిటీ ఇస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాము. అదే కాకుండా రైతులు కూడా విన్నపం ఏంటంటే వీలైన వరకు మీరు ఐడి క్రాప్కి వెళ్ళండి. ఐడి క్రాప్ కాకుండా ఒకవేళ